పొంద పెట్టినావా లేదా? పెట్టినావా? మరి ఇప్పుడు ఏ పార్టీ నుంచి? రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెసే కదా. మరి తెలంగాణ కాంగ్రెస్ కి ఇంకా 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. మరి డోక్టాలలో ఓట్లేయకపోతే డోక్టాలలో మీరు రోడ్లు అడిగి తీస్తారా? ఓళ్ళకన్నా నారాజు ఉంటుంది కదా, కొంచెం నారాజు ఉంటుంది. కొంచెం మనం ఓట్లు ఎత్తే మనం బరాబర్ మనం తీసుకోవచ్చు. పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. ఈ సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇప్పుడు మన ఆదిలాబాద్ కి 3500 ఇండ్లు వచ్చి ఆగినాయి. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే 3500 ఇండ్లు వచ్చేస్తాం. డోక్టాలలో ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరం 50 ఇండ్లు ఇస్తారు. 50 ఇండ్లు కొత్త ఇండ్లు 5 లక్షలు పెట్టి కట్టుకోండి. 50 ఇండ్లు ఇస్తా. మళ్ళా సంవత్సరం మళ్ళా 50 ఇండ్లు ఇద్దాం. ఇంకొక సంవత్సరం ఇంకొక 50 ఇండ్లు, అట్లా ప్రతి సంవత్సరం ఒక 50 ఇండ్లు కట్టుకుందాం. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలంటే డోక్టాల గ్రామస్తులందరూ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మంచిగా పనిచేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెసే ఉన్నది కదా, మీకు ఓళ్ళు చెప్పాల్సిన పని లేదు. మీరే చేతి గుర్తుకేస్తే, అరే నేను చేతి గుర్తుకేసినా, నేను ఇల్లు అడుగుతా, నేను పింఛన్ అడుగుతా, నేను రేషన్ కార్డు అడుగుతా, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కార్పొరేషన్ లోన్లు అడుగుతా అని మీరు అనొచ్చు. అర్థమైందా? అట్లనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ముఖ్యమంత్రి? ఎప్పుడు? 15 ఆగస్టు. 15 ఆగస్టుకి రుణమాఫీ అవుతుంది. ఇక అర్థమైందా? సో 2 లక్షలు ఒకే విడతల ఏకీ ఇన్స్టాల్మెంట్ మే 2 लाख का कर्ज माफी రేవంత్ రెడ్డి సాబ్ కర్తే. అర్థమైందా? 2 లక్షలు మీరు ఎవరు బ్యాంకులు కట్టద్దు. మీకు తెలిసే కాంగ్రెస్ మాట అంటే మాటనే, ఇల్లు కట్టించుడు అంటే కట్టించుడే. అట్లా అన్ని అబద్ధాలు చెప్పాం. కేసీఆర్ 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అత్త కోడలకు ఇంట్లో పడాలి, బిడ్డకు ఇంట్లో, ఇవన్నీ అంత కథలు కాదు. 5 లక్షలకు ఒక ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది గరీబ్ వాళ్ళ కోసం. అర్థమైందా? 5 లక్షలకు ఒక ఇల్లు కట్టిస్తుంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఓట్లు వేసుకొని మనం అభివృద్ధి చేసుకోవాలి గ్రామం కోసమే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ అయితే చచ్చిపోయింది. అక్కడ కేసీఆర్ బొందలగడ్డల మీద పడ్డాడు, రామన్న బొందలగడ్డ మీద పడ్డాడు. ఇంకేముంది? మొత్తం ఇద్దరిని కళ్ళ ఒడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ ని గెలిపిస్తేనే ఎంపీగా ఎవరు? ఆత్రం సుగుణక్క ఎంపీగా. ఒక గవర్నమెంట్ టీచర్ ఆమె ఒక గరీబోళ్ళ మహిళ. ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఫుల్ మెజార్టీతో. ఇంకోటి చెప్పన్నా, ఎట్లన్నా సుగుణక్క గెలుస్తున్నది. ఇప్పుడు 1,00,000 ఓట్ల మెజారిటీతో. ఇవాళ అన్ని సర్వేలు అవే ఎత్తున్నాయి. సుగుణక్క 1,00,000 ఓట్లతో గెలుస్తుంది. ఉత్తరం మన ఓట్లు వేయకుండా మన మీద బదనం. ఎట్లా గెలుతున్నది ఆమె? నీకు అర్థమైందని చెప్పి ఎట్లా గెలుతున్నది. మన ఓటు వేయకుండా మనం ఎందుకు బదనం కావాలి? అరే ఇంకా 1,00,000 ఓట్లని మెజార్టీని 3 లక్షల ఓట్ల మెజార్టీకి తీసుకుపోవాలి. ఎన్ని లక్షలు? 3 లక్షల ఓట్ల మెజార్టీకి తీసుకుపోవాలి. అలా డోక్టాలలో 70-80% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే మేము మస్తు సంతోషపడతాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. డోక్టాలని ఇంకా ఇల్లు కట్టిస్తాం, ఇంకా ఎక్కువ పింఛన్లు ఇస్తాం ఈ ఊరికి, ఇంకా ఎక్కువ రేషన్ కార్డులు ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇండ్లు ఇస్తాం. మీ అందరికి కూడా ఈ విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఇక రైతు బంధు అందరికి పడుతున్నాయి. నిన్న కూడా పడ్డాయి కదా, 13 ఎకర్లు ఉన్న కూడా పడ్డాయి రైతు బంధు. పడ్డాయలేవా? 10 ఎకర్లు 11, 13 ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోట్లేయాలని మీ అందరికీ చెప్తా ఉన్నా. సరేనా? అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మన గరీబోళ్ళ బతుకులు బాగుపడతాయి. లేదంటే కనుక గరీబోళ్ళు. ఇంకోటి ఏమంటాడు బీజేపీ గెలిస్తేనట ఆడు ఎస్సీల రిజర్వేషన్లు తీసేస్తాడట, బీసీల రిజర్వేషన్లు తీసేస్తాడట, ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాడట. ఇక మరి ఎట్లా బతుకుడు చెప్పు? భూమి అంతే కదా, భూములు మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తాడట. భూములు లేనోళ్ళు గరీబ్ మరి వాళ్ళు ఎట్లా బతకాలా?
కాబట్టి కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ ఓట్లయితేనే రాజ్యాంగాన్ని రక్షిస్తుంది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తాడట. సరేనా? మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఓటేయాలా, సుగుణక్కని గెలిపియాలా, రేవంత్ రెడ్డి అనే గెలిపియాలా. సుగుణక్క గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచేట కాదా? అవునా కాదా? సుగుణక్క గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచినట్టే, సుగుణక్క గెలిస్తే సీతక్క గెలిచినట్టే, సుగుణక్క గెలిస్తే నేను కూడా గెలిచినట్టే. అవునా కాదా? మన దోప్తాలలా మస్తు ఓట్లు తక్కువ పడ్డాయి అసెంబ్లీ ఎలక్షన్ లో, నా ఎమ్మెల్యే ఎలక్షన్ లో. నేనేం బాధపడతలేను, పర్వాలేదు, జరిగింది ఏదో జరిగిపోయింది. మనం భవిష్యత్తు చూసుకోవాలి తప్ప వెనుక చూసుకోవద్దు. అర్థమైందా? పర్వాలేదు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా సుగుణక్కకు చేతి గుర్తుకు ఓట్లేయాలి. వేస్తారా? అందరూ వేస్తారా? జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. దండుగట్టు తమ్ముడా